మన తెలుగు మూవీస్లో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది ఏంటో తెలుసా? యాస. అవును, ప్రతి సినిమాలో మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది యాస. మనందరం మాట్లాడేది తెలుగు అయినా కానీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క యాస వస్తుంది. అందుకే మన డైరెక్టర్స్ ఏ ప్రాంతం సినిమా తీస్తే ఆ ప్రాంతం భాష అనేది స్క్రిప్ట్గా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంతావే? అందరు ఎలాగ మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఇది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? వాట్సాప్ లో అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి. LOL అంటే లాఫింగ్ అవుట్ లౌడ్, OMG అంటే ఓ మై గాడ్, అలాగే హాయ్ అంటే నీ అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం ప్యాన్. మన తెలుగులోనే ఎన్ని యాసలతో మూవీస్ వచ్చాయో తెలుసా? ఫస్ట్ కోస్తా యాస. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ గా నడుస్తున్న యాస ఏదైనా ఉందంటే అది మన కోస్తా యాసే. మన రీసెంట్ గా దిగిన తెండెల్ మూవీ కూడా కోస్తా యాసే. దాని ముందు వచ్చిన ఉప్పిన గాని, వాల్తేరు వీరయ్య ఇవన్నీ కోస్తా యాసలోకి వస్తాయి. ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా కోస్తా యాసలోనే వస్తుంది. అయితే కోస్తా యాసలో ఇంకొన్ని ఊర్లు ఉన్నాయి, అవే మన కోనసీమ. ఎక్కువగా కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది గోదావరి. సో గోదావరి యాస అనేది ఎక్కువగా సినిమాల్లో యూజ్ చేస్తుంటారు. కోనసీమ యాసలో వచ్చిన సినిమాలు అయితే సీతం వాకిట్లో సిరిమల చెట్టు, రంగస్థలం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇలా చాలా సినిమాలే మనకి కోనసీమ యాసలో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ రాయలసీమ. రాయలసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్ మూవీస్. ఎందుకంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫ్యాక్షన్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఒకప్పుడు మన స్టార్ హీరోస్ అందరూ ఫ్యాక్షన్ మూవీస్ తీసేవాళ్ళే. బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, చిరంజీవి గారి ఇంద్ర, వెంకటేష్ గారి జయమందేర, ఎన్టీఆర్ గారి ఆది, అరవింద సమేత, మహేష్ బాబు గారి ఒక్కడు, ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా మూవీసే వచ్చాయి. నెక్స్ట్ తెలంగాణ యాస. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా సినిమాల్లో మనం చూస్తుంది తెలంగాణ యాస. ఒకప్పుడు తెలంగాణ యాస అంత ఉండేది కాదు, కానీ గత 5-6 సంవత్సరాల నుంచి మనకి తెలంగాణ యాస ఎక్కువ వినిపిస్తుంది. తెలంగాణ యాసలో వచ్చిన సూపర్ హిట్ కొట్టిన మూవీస్ ఏంటో తెలుసా? జాతి రత్నాలు, వకీల్ సాబ్, డీజే టిల్లు, బలగం, లవ్ స్టోరీ, అలానే త్రిబుల్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ గారు మాట్లాడిన యాస కూడా తెలంగాణ యాసే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భాషల్లో అనేక సినిమాలు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన పుష్ప కూడా చిత్తూరు యాస అంటే రాయలసీమ యాస. ప్రతి స్టార్ హీరో ఏ ప్రాంతంలో సినిమా తీస్తే ఆ ప్రాంతం క్యారెక్టర్ వేసుకొని ఆ ప్రాంతం భాష అంటే మెయిన్గా యాస అనేది నేర్చుకొని మరి సినిమా చేస్తున్నారు. అయితే మీకు ఏ యాస మీద ఎక్కువగా సినిమాలు ఇష్టమో మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి, చూద్దాం. మరిన్ని ఇలాంటి టాపిక్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.